19వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నారు. పివి నరసింహారావు గారు కరీంనగర్ మట్టి స్వతంత్ర పోరాటంలోనే కాకుండా నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆనాడు చంద్రాపూర్ కేంద్రంగా పోరాటం చేసినటువంటి బిడ్డ అప్పటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రంలో అనేకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పోర్ట్ఫోలియో నిర్వహించి దేశ ప్రధానమంత్రిగా సేవలందిన మహనీయుడు పివి నరసింహారావు. భారతదేశం ఆర్థికంగా కుమిలిపోయిన సమయంలో దశ లేక దిశ లేక గుణాలుతున్న సందర్భంలో భారత ఆర్థిక వ్యవస్థని చక్కబెట్టడంలో, భారతదేశాన్ని మాత్రంగా తీర్చిదిద్దడంలో విజయం సాధించిన మహనీయుడు పివి నరసింహారావు. పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందని, సముచిత స్థానం కలిగించలేదని, చివరికి ఆయన డెడ్ బాడీని కూడా ఢిల్లీలో ఖననం చేయకుండా నిరూపించాలని చెప్పి విమర్శించి కేసీఆర్ టీవీ మన టీవీ, తెలుగు తేజమని, తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ అని చెప్పి ఏదైతే చెప్పిందో, ఇవాళ వారి వర్ధంతి సభకి టీఆర్ఎస్ పార్టీ కనీసం నివాళులు అర్పించకపోవడం ఇది ఎంత గౌరవం ఉందో పివి పట్ల దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆనాడు తెలంగాణ ప్రజలలో పివి గారికి ఉండే పలుకుబడి, పివి గారికి ఉన్నటువంటి హోదాని, వారి పట్టినటువంటి మమకారాన్ని సొమ్ము చేసుకోవడానికి కేసీఆర్ మాట్లాడింది తప్ప నిజమైన గౌరవం లేదనడానికి ఇవాళ సజీవ సాక్షి. ఏది ఏమైనప్పటికీ కూడా దేశమే గర్వించదగ్గ బిడ్డ, తెలుగు ప్రజలు గౌరవంగా గల్లగిరేసి చెప్పుకున్న బిడ్డ పివి నరసింహారావు గారు. వారికి భారతీయ జనతా పార్టీ పక్షాన ఘనమైన నివాళులు అర్పిస్తారు. వారు అనేక రకాల మార్గదర్శకాలు, బహుభాషా కోవిదులని చెప్పుకునే మా హన్మకొండ పార్లమెంట్లో వారు పోటీ చేసినప్పుడు అష్టభాష అంటే 8 భాషలలో చెప్పగలిగేటువంటి, అనర్గళంగా మాట్లాడేటువంటి మహామేధావి. ఈ దేశంలో అనేక మంది రాజకీయవేత్తలకి ఒక దిశని అందించిన మహనీయుడు పివి నరసింహారావు గారు. వారి ఆశయాన్ని మరొకసారి స్మరించుకుని రాబోయే తరాలకు అందించడమే నిజమైన నివాళిగా భావిస్తూ దాన్ని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తాం.